ఊళ్ళో చూస్తూ ఉంటాం. రండి రండి, తినండి తినండి తినండి, కూర్చోండి 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 అంటారు. కూర్చున్న తర్వాత గంట సేపు అయినా కానీ పట్టించుకోరు. దాన్ని ఏమంటారు? అది ఏమంటారు? నాటకాలు అంటారు. అంతేనా? యాక్షన్ అంటారు. అది నటన అంటారు కదండి. రమ్మంటారు, ఇంటికి రమ్మంటారు, వచ్చిన తర్వాత ఏం పట్టించుకోరు. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే ధోరణితో మాట్లాడతారు. ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు? పేతురు ఇంటికి వచ్చినప్పుడు ఆయన అంటాడు, నేను ఇంటికి రాగానే నా కాళ్ళకు పేతురు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈమె వచ్చిన దగ్గర నుండి కూడా ఈమె ఏం చేస్తుంది? ఏడుస్తుంది. తన కన్నీళ్లతో నా పాదాలు తడుపుతుంది, తన తల వెంట్రుకలతో తుడుస్తుంది, అత్తరు రాస్తుంది. అంటే ప్రేమ అంటే ఒక నిర్వచనం, ఒక విధమైనటువంటి నిర్వచనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఇక అటు తర్వాత మనం చూసినట్లయితే సంతోషం విషయంలో ఫలించాలి కదండి. తర్వాత సమాధానం విషయంలో ఫలించాలి. ఇక అటు తర్వాత దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసం. అన్న వీటన్నింటి గురించి మళ్ళొకసారి రివ్యూ చేస్తారా అంటే రివ్యూ చేయట్లేదు. రివ్యూ చేస్తే ఇప్పటికే గంట వదిలిపెట్టకుండా తింటున్నాడు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అసలు విషయం ఎప్పుడు వస్తుందన్న, అసలు విషయం కొసరులో చివరిలో వస్తుంది అసలు అనేటువంటి వాపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మన ముందున్నటువంటి అంశము ఏంటి అంటే సాత్వికం. ఈరోజు ఏమున్నది? ఇప్పుడు మా డియర్ ఫ్రెండ్ అంటారు, ఈరోజు మసాలా ఎక్కువైంది అంటాడు. ఏమంటాడు? సురేష్ ఈరోజు మసాలా ఎక్కువైంది, కొంచెం తగ్గించు అంటాడు. అంతేనా? అంటే ఆ ఆలోచన వెనకాల బాధ. ఎవరు కూడా గాయపడద్దు, హర్ట్ కావద్దు. మంచిది ఆలోచన. ఇక మరి మన ముందున్నటువంటి అంశమును ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మన ముందుకు దేవుడు ఈ ప్రభు దినమున ఏ విషయాన్ని తీసుకొని వస్తున్నాడు అంటే సాత్వికము అనేటువంటి విషయాన్ని తీసుకొని వస్తున్నాడు. మనకు ప్రేమ అంటే తెలిసింది, సమాధానం అంటే తెలిసింది, విశ్వాసం అంటే తెలిసింది, మంచితనం అంటే తెలిసింది, ఇంకా సంతోషం అంటే తెలిసింది, సమాధానము అంటే తెలిసింది. ఎంతో కొందరికి పెద్దవారికి ఇంకా లోతైనటువంటి విషయాలు కూడా తెలిసాయి. మరి ఇంతకీ సాత్వికం అంటే? సాత్విక్ అనేటువంటి పేరు. అంతేనండి. సాత్వికం అంటే ఏంటి అంటే సాత్విక్ అనేటువంటి పేరు. అంతేనా? లేదు, సాత్విక అనేటువంటి పేరేనా? మరి సాత్వికము అంటే అర్థం ఏంటి? నిర్వచనం ఏంటి? మనకు తెలియాలి కదండి. ఎన్నో పేర్లకు ఈరోజు మనకు అర్థం తెలియదు బైబిల్ గ్రంథంలో. ఎన్నో పదాలకు మనకి ఇంకా అర్థము తెలియడం లేదు. తెలిసినప్పటికీ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే మనకున్నటువంటి పరిస్థితులు అలాంటివి కదమ్మా. సాత్వికం అంటే ఇంతకీ ఏంటి? నిర్వచనం. సాత్వికం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అంతేనండి. ఎందుకు అంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడు. సాత్వికం అంటే అదండి. అంటే అర్థమైందా అండి? మనకు అర్థం కాదు. అదేవిధంగా మోషే గారిని గురించి కూడా దేవుడు అంటాడు, మోషే
సంఖ్యాకాండంలో చూస్తాం మనం. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, భూమి మీద అందరికంటే సాత్వికమైనటువంటి మిక్కిలి సాత్వికుడు అంటాడు. ఎవరిని గురించి? మోషేని గురించి. నా సేవకుడైనటువంటి మోషే భూమి మీద ఎటువంటి వాడు? మిక్కిలి సాత్వికుడు. అక్కడ ఆ పదం దగ్గర ఆగిపోయాను. దేవదేవుడు ఏమన్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అంటాడు. మనం ఏమంటాం? మేము దేవుని జనాంగము అని మనం అంటాం. ఆయన ఏమంటాడు? నేను వారికి దేవుడను అంటాడు. ఇదే కాన్సెప్ట్ ప్రకారం, ఇదే ఆలోచన, ఇదే విధానం ప్రకారము ఆయన మోషేని గురించి అంటాడు, నా సేవకుడైనటువంటి మోషే అంటాడు. ఇప్పుడు నేను చెప్పుకుంటాను, నేను సేవకుని బాబు, నేను సేవకుని బాబు, నేను బ్రదర్ని బాబు. ఇదంతా సేవకులైనటువంటి వారు చెప్పుకోవడానికే. కానీ ఈ లక్షణము తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకుడికి కూడా ఈ లక్షణం కలిగి ఉండాలి. ఏ లక్షణం? సాత్వికం. మరి సాత్వికం అంటే మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు సాత్వికుడు. మరి ఇంతకీ సాత్వికుడు అంటే ఆ లక్షణం ఏంటి? అంతే కదండి. మనిషి అంటే ఏంటిది? మాట్లాడాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కలిగి ఉండాలి, అంతే కదండి. మంచి స్వభావమును కలిగి ఉండాలి, నడవాలి, విలువలు కలిగి ఉండాలి, వాణ్ణి మనిషి అంటాం. అంతే కదండి. మరి సాత్వికుడు అంటే, సాత్వికము అంటే అది ఏంటి అంటే నిర్వచించారు బైబిల్ పండితులు. ఏమన్నారంటే, వీలైతే రాసుకోవడం కూడా చాలా మంచిది. సాత్వికం అనగా నిర్వచనమును గురించి బైబిల్ పండితులు ఏమన్నారంటే, తన హక్కును, తన లబ్ధిని, తన అవకాశాన్ని, ఏమండి సాత్వికం అనేటువంటి పదానికి తన హక్కును, తన లబ్ధిని, తన అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడమే, ఉపయోగించుకొనక వాడుకొనక దయను క్షమను చూపించడమే సాత్వికం అంట. అర్థమైందా అండి? బాగుంది కదా, చాలా బాగుంది చెప్పుకోవడానికి, వినడానికి. కానీ అటువంటి లక్షణము కలిగి ఉంటే బాగుంటుందని దేవుడు ఆలోచిస్తున్నాడు. పౌలు గారు ఆశపడుతున్నాడు. ఏంటిదట? తన హక్కును, తన లబ్ధిని, తన అవకాశమును ఉపయోగించుకొనక వాడుకొనక దయను క్షమాపణను కలిగి ఉండడమే సాత్వికమట. ఎంత కోపం వస్తుంది కదా. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవడున్నాడండి? ఉంటారా ఎవరైనా? లాభము లేకుండా, హక్కులను ఉపయోగించుకోకుండా, అవకాశాలను వాడుకోకుండా దయ చూపించడము, క్షమను కలిగి ఉండడము ఎవరికి సాధ్యం? ఆ విధంగా లేనటువంటి వాడు క్రైస్తవుడు కాదు, ఫలించినట్టే అంటున్నాడు పౌలు. ఫలము లేనటువంటి జీవితము ఆ క్రైస్తవుని జీవితం అంటున్నాడు. ఇటువంటి లక్షణములు ఎవరిలో ఉన్నాయంటారు? అసలు ఉన్నాయంటారా? ఉన్నాయి. చూడండి, త్వరగా స్పీడ్గా వెళ్దాము. 2వ సమూయేలు గ్రంథములో మనం చూసినట్లయితే దావీదు గారు తరమబడుతున్నారు.
పారిపోవడానికి కనీసము చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఆ క్రమంలో ఒక ఆయన వచ్చారండి. 16వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఆ ఘట్టాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆయన పారిపోతున్నాడు. తనతో పాటు తన మేనల్లులు ఉన్నారు. ఎవరు అంటే సెరూయా కుమారులు. తనతో పాటు ఆయన వెళుతున్నప్పుడు సౌలు కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, రాజు అయిన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబుడకు ఏరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చటి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు అడుగుల్లో అడుగు వేస్తూ తన వెంట దావీదు వెంట వస్తూ ఏం చేస్తున్నాడట? దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీద అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఎవరు? షిమి అనేటువంటి ఒక సౌలు కుటుంబీకుడు దావీదు మీద, పారిపోతున్నటువంటి దావీదు మీద. పోనీ దావీదు ఒక్కడే ఉన్నాడా? బలాఢ్యులందరూ కూడా ఇరువైపులా కూడా దావీదుకున్నారు. అయినప్పటికీ కూడా దావీదును ఏమంటున్నాడు? విమర్శిస్తున్నాడు. దావీదు మీద రాళ్ళు ఉరుముతున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి. ఈ షిమి ఏమంటున్నాడంటే, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వలనేనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీ చేతిలో నుండి దేవుడు నీ కుమారుడైనటువంటి అబ్షలోము చేతికి రాజ్యమును అప్పగించాడు. నువ్వెవరో తెలుసా? నువ్వు నరహంతకుడివి. నువ్వెవరు? నువ్వు దుర్మార్గుడవు అని రాళ్ళు రువ్వుతున్నారు. ఎవరు? షిమి తిడుతున్నాడు. మరి దావీదేమైనా చేతగాని వాడా అండి? 6 ముళ్ళ జానుడు ఉన్నటువంటి గొలియాతును చంపినటువంటి గొప్ప వీరుడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి గొప్ప యోధుడు. బలము లేనటువంటి వాడా? ముసలివాడా? చేతగానివాడా? జ్ఞానము లేనటువంటి వాడా? ఒంటరిగా ఉన్నాడా? ఇవేమీ కూడా కాదు. ఆయనతో పాటు బలాఢ్యులు ఉన్నారు, మేనల్లులు ఉన్నారు. తన క్షేమమును కోరుకొని తనను సంరక్షించి తన చేతులతో ఎత్తుకునేటువంటి వారు ఉన్నారు. అయినా కానీ రాళ్లతో కొడుతూ ఉంటే, దుమ్ము ఎత్తిపోస్తూ ఉంటే, దుర్మార్గుడా అంటూ ఉంటే, నరహంతకుడా అంటూ ఉంటే అసలు ఎందుకు మాట్లాడట్లేదు దావీదు? చూడండి, ఆయనకు కోపం రాలేదు, కానీ ప్రక్కనే ఉన్నటువంటి తన అల్లుడైనటువంటి సెరూయా కుమారుడైనటువంటి అభిషేక్కి కోపం వచ్చింది. ఏంటి రాజా, ఇంతగా నిన్ను తిడుతూ ఉంటే అసలు ఏం అనిపించట్లేదా నీకు? నాకు కడుపు మసిలిపోతున్నది రాజా, నువ్వు ఒక్క మాట చెప్పు. ఏమంటున్నాడు చూడండి, అభిషేక్ అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు నాకు నిన్ను శపింపనేలా? ఎందుకు శపిస్తున్నాడు? వాడు ఎటువంటి వాడు? షిమి అనేటువంటి వాడు అంటే ఒక చచ్చిన కుక్క అంటున్నాడు.
కనీసం బ్రతికున్నటువంటి కుక్క కూడా కాదు. ఏమండి, బ్రతికున్న కుక్కకైతే భయపడతాం మనం, చచ్చిపోయిన కుక్కకు భయపడతారు ఎవరైనా? అటువంటి వాడికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఒక్క మాట చెప్పు రాజా, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదను, చంపేస్తాను ఇంకా. ఒక్క మాట చెప్పు రాజా. దావీదు నుండి వచ్చేటువంటి ఆ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన మాట్లాడితే గాని, ఆయన చెబితే గాని అభిషేక్ ఏం చేయలేడట. మరి ఎందుకు దావీదుకు కోపం రావట్లేదు? పైగా ఏమంటున్నాడో చూడండి దావీదు గారు. అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకు నాకును ఏమి పొందునాన్న? వానిని శపింపనీయుడి, శపించనీయండి. ఎంతగా శపిస్తాడో అంతగా శపించని, ఎంతగా దూషిస్తాడో అంతగా దూషించని. ఎన్ని రాళ్లతో నన్ను దొంగ దెబ్బలు కొడతాడో కొట్టని, కొట్టని, వాణ్ణి కొట్టనివ్వండి, వాణ్ణి ఏమీ అనద్దు, దెబ్బలు తిందాం. నన్ను దుర్మార్గుడా అంటున్నాడు, నన్ను నరహంతకుడా అంటున్నాడు, అననివ్వండి. అంటే ఎన్నైనా అనొచ్చా? 10 మాటలు అంటే ఒక్క మాట అంటే తప్ప అండి? ఏమండి, 10 మాటలు అన్నప్పుడు ఒక్క మాట అనడం తప్ప? తప్పు కాదు. ఎందుకు అంటే అది మన నీతి, అది లోకనీతి. అన్నేసి మాటలు అంటే నేనేమైనా చీము రక్తము లేనటువంటి వాడినా? నేను అన్నం తింటున్నాను కదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా. 10 మాటలు అంటే తప్పులేంటి, నేను ఒక్క మాట అంటే తప్ప? తప్పు కాదంటాం మనం. మరి ఇక్కడ దావీదు గారు ఎందుకు నోరు మెదపట్లేదండి? ఆయన దావీదండి, అంతే కదండి. మన మాటను, మన ప్రవర్తనను, మన నీతిని సమర్థించుకునేటువంటి తత్వం మనది. ఆయన కొట్టాడు కాబట్టి నేను అన్నాను, ఆయన అన్నాడు కాబట్టి నేను కొట్టాను. తప్ప? తప్పు కాదు. ఇది లోకనీతి, తప్పు కాదు. పైగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఒక చెంప చూపిస్తే, ఒక చెంప కొడితే అయ్యే పనేనా ఇది? ఇది చెప్పుకోవడానికే, అంతే కదండి, చెప్పుకోవడానికే బాగుంటాయి. అయ్యే పనేనా? అస్సలు కావు. కానీ కావాలి అంటున్నది పరిశుద్ధ గ్రంథం. నిరూపించి చూపించినటువంటి జీవితాలను దేవుడు ఈ గ్రంథంలో రాయించాడు. ఆ తత్వాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, ఇంకా దావీదు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దావీదును శపింపుమని, ఎవరిని? షిమి చేత దావీదును శపింపుమని యెహోవా వానికి అవకాశం ఇచ్చాడట. ఏమండి, విన్నారా? షిమిని దావీదును తిట్టమని ఎవరు అవకాశం ఇచ్చారట? దేవుడు అవకాశం ఇచ్చాడట. దేవుడే అవకాశం ఇస్తే ఆపడానికి దావీదు ఎవరండి? ఆపడానికి దావీదు ఎంతటి వాడు? దావీదు తన మాటల్లో మనం చూస్తే సౌలు గారితో అంటాడు, సౌలు రాజుతో అంటాడు, అయ్యా సౌలు రాజా, నువ్వు ఎవడిని తరుముతున్నావు? చచ్చిన మిన్నల్లిని కదా, పురుగును. నిజంగా దావీదు పురుగా అండి? గొలియాతును చంపినటువంటి వీరుడు దావీదు. కానీ ఆయన ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? ఒక పురుగుతో సమానం చేసుకుంటున్నాడు. అంటే దావీదు తగ్గించుకోవచ్చు, కానీ మనం మాత్రము తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దావీదు కంటే గొప్పవారు, అంతేనండి. దావీదు కాలము ధర్మశాస్త్ర కాలం అండి, ఇప్పుడు క్రైస్తవ యుగం అండి. అంటే అప్పుడు తగ్గొచ్చు, కానీ ఇప్పుడు
తగ్గడానికి వీల్లేదు అంటావా? అప్పుడు వ్యభిచారం చేస్తే తప్పు, మరి ఇప్పుడు చూస్తేనే తప్పు. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి మన భావాలు, మన ఆలోచనలు, మన పరిస్థితులు? అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోవాలి? తగ్గించుకోమని బైబిల్ చెబుతూ ఉంటే, తగ్గించుకొనమని సేవకులు చెబుతూ ఉంటే, తగ్గించుకొనమని వేదాంతులు చెబుతూ ఉంటే వారికి ఏంటంటే వారు బాగానే చెబుతారు, అనుభవిస్తే తెలుస్తుంది. అంతే కదండి, అనుభవిస్తే తెలుస్తుంది. అనుభవించి చూడు, అంతేనా? అనుభవించు రాజా, అంతేనండి. ఏది అనుభవించాలి? సుఖాలను, సంతోషాలను అనుభవించాలా? దావీదు ఎంత గొప్ప విలువైనటువంటి మాటలు ఇక్కడ తనతో ఉన్నటువంటి బలాఢ్యులకు చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవు ఇవ్వగా నీవు ఇలాగూ చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు? అది పాయింట్. దేవుడు నిన్నో నన్నో మనల్ని కూడా తిట్టమని దేవుడే అవకాశం ఇస్తే ఆక్షేపణ చేయగలిగినటువంటి వాడు ఎవడు ఉన్నాడు? ఎవడైనా? నువ్వెందుకు ఈ విధంగా అవకాశం ఇచ్చావు అని అడగగలిగినటువంటి వాడు దేవుణ్ణి ఎవడైనా ఉన్నాడా? కుండ కొమ్మరిని ప్రశ్నించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నదండి? లేదు. ఎందుకు లేదు? కుమ్మరివాడి చేత కుండ రూపింపబడుతుంది, కానీ కుండ చేత కుమ్మరివాడు రూపింపబడట్లేదు. నాకే ఎందుకు ఇన్ని బాధలు, ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఇంత వ్యతిరేకత, ఆంక్షలు అని నువ్వు నేను మనం అందరం అడగడానికి, ఆక్షేపణ చేయడానికి మనం ఎవరం? అదే అంటున్నాడు దావీదు గారు. ఈ లక్షణము ఏ లక్షణమో తెలుసా? దావీదు చేతగాని వాడు కాదు, బలము లేనటువంటి వాడు కాదు, బలగము లేనటువంటి వాడు కాదు, అధికారం లేనటువంటి వాడు కాదు. తాను ఒక్క మాట చెబితే షిమి తలను తీసుకొని రాగలిగినటువంటి బలాఢ్యులు ఆయన పక్కనే ఉన్నారు. ఒంటరి వాడు కాదు. అయినా కానీ రాళ్ల దెబ్బలు తింటున్నాడు. దుమ్మెత్తిపోస్తూ ఉంటే ఆ దుమ్మును తుడుచుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. వారిని మందలిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు దావీదు. దేవుడే అవకాశం ఇచ్చాడు నాన్న. వాడిని శపింపమని, దావీదును శపించమని దేవుడు అవకాశం ఇస్తే ఆక్షేపణ చేయడం దేనికి అన్నాడు. ఇది ఏ లక్షణం? ఏ లక్షణం అండి? అన్నీ కలిగి ఉండి, అధికారం కలిగి ఉండి, లబ్ధిని కోరుకొని లబ్ధి పొందగలిగి ఉండి, అవకాశం కలిగి ఉండి, బలవంతుడై ఉండి వాడిని క్షమిస్తున్నాడు చూడండి, వాడికి ప్రాణభిక్ష పెడుతున్నాడు చూడండి. అది సాత్వికము, అదే సాత్వికము. మరలా అరణ్యము నుండి మరలా దావీదు మరలా వెనుకకు తిరిగి వస్తున్నాడు రాజ్యము చేయడానికి. ఇశ్రాయేలు మీద రాజుగా ఆయన ఉండడానికి మరలా 16వ అధ్యాయము నుండి 19వ అధ్యాయములోనికి వచ్చాడండి. ఇక వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భము, ఘట్టము చూడండి. ఎంత ఒకవైపు ఆనందం, ఒకవైపు బాధ. 19వ అధ్యాయము 18వ వచనము చివరి భాగము నుంచి చూసినట్లయితే మనము, అంతటా గేరా కుమారుడగు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడ్డాడు. ఏమండి? అరణ్యమునకు వెళుతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు దావీదును మొట్టమొదటిగా తిట్టినటువంటి వ్యక్తి ఈ షిమి, మరలా రాజ్యము చేయడానికి వస్తున్నప్పుడు మొట్టమొదటిగా వచ్చి ఈ షిమి దావీదు రాజుకు సాష్టాంగపడ్డాడు. ఎంత హాస్యంగా ఉంది కదండి, ఎంత నాటకీయంగా ఉంది కదండి. ఏమంటున్నాడు చూడండి మరలా షిమి, నా ఏలినవాడా. అబ్బా,
నా యజమానుడా, నా ఏలినవాడా, నా రాజా, నా బంగారం. అవకాశం కదా, అవకాశం వస్తే బంగారం అంటాం, అంతే కదండి. అవకాశం వస్తే నా ప్రాణం అంటాం. ఇది మానవ నైజంగా మారిపోయింది. ఏ నైజంగా మారిపోయింది? మనిషికి అలవాటైపోయింది. అవకాశాన్ని బట్టి మాటలు మార్చడం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం మనిషికి అలవాటైపోయింది. కానీ యథార్థంగా మాట్లాడేటువంటి వాడు దోషిగా ఈరోజు సమాజం ముందు నిలబడుతున్నాడు. నిజమండి, అవమానాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ షిమి ఏమంటున్నాడో, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము. రాజా, నేను రాళ్లతో కొట్టాను, నీ మీద దుమ్మెత్తి పోశాను, నిన్ను నరహంతకుడా అన్నాను, దుర్మార్గుడా అన్నాను, నీకు రావలసినటువంటి గతి వచ్చింది అన్నాను. అంతే కదండి. 16వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ బుద్ధిని బట్టి నీ బ్రతుకు మారిపోయింది అన్నాడు. ఇక టోటల్గా మనం మన భాషలో చెప్పుకుంటే నిజంగా నీకు సరైన గతి వచ్చింది అంటాం కదండి. మనం అదే అంటాం కదా. బలం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, మాట చక్కగా ఉన్నప్పుడు ఆగావా? ఇంత ఎగిరావు కదా. నీకు సరిగ్గా సరైనటువంటి గతి పట్టింది అంటాం మనం. ఆనాడు షిమి అదే అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహమును జ్ఞాపకం చేసుకోనకము, నా మీద మోపకము, నా ఏలినవాడవు, రాజవునకు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనకు నేను మూర్ఖత్వముతో చేసినటువంటి దోషమును జ్ఞాపకం చేసుకోకు. ఎట్లా జ్ఞాపకం చేసుకోకుండా ఉంటాడండి? మనమైతే జ్ఞాపకం చేసుకోకుండా ఉంటావా? ఎన్ని దెబ్బలు, ఎన్ని మాటలు, అవి మర్చిపోయడానికి మరపుచ్చేటువంటి మాటల. ఆయన ఒక అధికారి, రాజు హోదాలో ఉండి వెళుతున్నాడు, అవి మర్చిపోయేటువంటి మాటల. కనీసం ఒక సామాన్యుడు కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడాడు కదా. అన్ని మాటలని సారీ బ్రదర్, సారీ సిస్టర్ అంటే మర్చిపోతామా అండి? ఈ మెడ మీద తలకాయ ఉన్నంత వరకు కూడా మర్చిపోయేది లేదు, అంతే కదా అని మనం అంటాం. అంతే, మనమైతే అదే మాట అంటాం. ఎందుకు అంటే మనం ఉప్పు కారం తింటున్నాం కదా కదండి. మనము మనుషులమే కదా. కానీ దావీదు ఏమంటున్నాడు చూడండి. దావీదు గారు ఏమంటున్నారు? షిమి ఏమంటున్నాడు? అయ్యా మర్చిపో, జ్ఞాపకం చేసుకోకు, దయచేసి జ్ఞాపకం చేసుకోకు, మనసునందు ఉంచుకోకు. నేను పాపము చేసి తిని నేను పాపము చేసినని నాకు తెలిసినది. అయితే అయ్యా, యోసేపు ఇంటి వారందరితో కూడా నా ఏలిన వాడవగును రాజునకు నిన్ను ఎదుర్కొనుటకు నేను ముందుగా వచ్చిన. అంటే తెలిసిపోయింది షిమికి, ప్రాణ భయం కదండి. మళ్ళీ రాజుగా వస్తున్నాడు దావీదు. అయితే అందరికంటే ముందుగా పోయి ప్రతిమలాడుతున్నాడు, సాగిల పడుతున్నాడు, సారీ చెబుతున్నాడు. పట్టించుకోకు, నేను దోషం చేసిన, నేను మూర్ఖత్వంతో నేను మాట్లాడిన ఆ రోజు నీ మనసులో ఉంచుకోకు, అంతే కదండి, మనసులో ఉంచుకోకు అని చెప్పినప్పుడు చూడండి ఎంతటి ఆలోచనను మరొక వ్యక్తి ఆలోచిస్తున్నాడు. అక్కడ ప్రశ్నించింది అభిషయ్, ఇక్కడ కూడా ప్రశ్నిస్తున్నది అభిషయ్. అక్కడ తిట్టింది షిమి, ఇక్కడ బ్రతిమిలాడుతున్నది షిమి. అక్కడ దూషించబడింది దావీదు, ఇక్కడ దూషించబడినటువంటి దావీదును బ్రతిమిలాడుతున్నది కూడా షిమి. ఇక్కడ అభిషయ్ మరలా అంటున్నాడు, అయ్యా రాజా, యెహోవా అభిషేకించిన
వాణిని శపించిన ఈ షిమి మరణపాత్రుడు కాడా? ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను ఓపిక పడుతున్నాను. రాజా, ఆనాడు మరణానికి పాత్రుడేవాడు ఈ రోజు కూడా మరణానికి పాత్రుడు కాడా? ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దావీదును ప్రశ్నిస్తున్నాడు. మరణమునకు పాత్రుడు కాదా? చెప్పండి. ఇట్టి సమయమున మీరు నాకు, దావీదు అంటున్నాడు, ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా అని చెబుతూ చివరన 23వ వచనములో అంటున్నాడు, నీకు మరణ శిక్ష విధింపను షిమితో సెలవిచ్చాడు. ఏమండి, షిమి మరణానికి పాత్రుడు అని అందరికీ అర్థమైంది. కానీ దావీదుకి ఏమర్థమైంది? క్షమించడానికి అతడు యోగ్యుడని అర్థమైంది. యోగ్యుడు, అతడు మరణానికి పాత్రుడే. అయినప్పటికీ కూడా ఈయన కలిగి ఉన్నటువంటి లక్షణము ఎటువంటి లక్షణము అంటే సాత్వికమైనటువంటి లక్షణము ఏ విధంగా ఉంటుందో ఒక దావీదును చూస్తే మనకు అర్థమవుతుంది. దావీదును చూస్తే అర్థమవుతుంది. ఇది ఏ లక్షణం? అన్ని కలిగి ఉన్నాడు దావీదు. ఏదైనా చేయగలడు, చంపగలడు, యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించగలడు, తనను ఒంటరిగా చేయగలడు. కానీ అవేవి కూడా చేయకుండా తాను కలిగి ఉన్నటువంటి సాత్వికమైనటువంటి లక్షణాన్ని కనపరుస్తున్నాడు. ఏమండి, సాత్వికమైనటువంటి లక్షణం ఏ విధంగా ఉంటుంది? తన హక్కును ఉపయోగించుకోదు, తన లబ్ధిని చూసుకోదు, తన అవకాశాలను వాడుకోదు, ఉపయోగించుకోదు. దయను, క్షమాపణను కలిగి ఉంటుంది, క్షమాభిక్షను పెడుతుంది. అది సాత్వికమైనటువంటి లక్షణం. ఇంకొక వ్యక్తిని చూద్దాం త్వరగా. నిర్గమాకాండము 32వ అధ్యాయము 1 మోషే గారు సీనాయి పర్వతం మీద ఉన్నాడు. కింద ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మోషే వెళ్ళిండు, సీనాయి పర్వతం ఎక్కిండు, అసలు ఉన్నాడో లేడో తెలియదు, మేము ఆరాధించడానికి, మేము పూజించడానికి మాకు ఒక విగ్రహం కావాలి అని అహరోను వేధిస్తున్నారు. బంగారాన్ని తీసుకొచ్చారు. ఆ బంగారం అగ్నిలో వేయగా అది దూడైంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, నిన్ను బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చింది ఈ దూడే అన్నటువంటి విషయాన్ని దేవుడు విన్నాడు. దేవుడు మోషేకు చెప్తున్నాడు, మోషే, నీ ప్రజలు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో తెలుసా? దూడలు చేస్తున్నారు, సాగిల పడుతున్నారు, వారు గంతులు వేస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. ఆ దూడేనట వారిని బానిసత్వం నుండి బయటకు తీసుకుని వచ్చింది అని మోషేతో చెబుతూ ఉంటే మోషే ఏమంటున్నాడో చూడండి. 32వ అధ్యాయం. ఆ 32వ అధ్యాయంలో మోషేతో దేవుడు చెబుతున్నాడు 10వ వచనంలో. 10వ వచనంలో ఒక్క నిమిషం. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండుతుంది మోషే, అయితే నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనము చేసేదనని మోషేతో దేవుడు చెప్పాడు. ఎవరి మీద రగిలిందట దేవుని కోపం? ఇశ్రాయేలు ప్రజల మీద. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమూలంగా నాశనం చేస్తా, అయితే నిన్ను, నీ కుటుంబాన్ని నేను గొప్ప జనముగా నేను చేయబోతున్నాను మోషే అన్నప్పుడు మోషే ఏమనాలి? ఎంత సంతోషం కదండి, ఎంతటి యథార్థత. నా మంచిని ప్రభువా నువ్వు ఇన్ని సంవత్సరాలకు గుర్తించావు. సంతోషమా కాదండి?
దేవుని చేత కృప పొందుకోవడము ఆనందమా కాదా? ఆనందమే. అయితే మోషే ఎంత ఆనందపడాలి, కానీ ఆనందపడట్లేదండి మోషే. ఏమంటున్నాడు చూడండి, మోషే అంటున్నాడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుంటున్నాడు. ఎందుకు బ్రతిమలాడుకోవడం? ప్రభువా, నిజమే, నువ్వు హృదయమును అంతరేంద్రియములను పరిశీలించగలిగినటువంటి దేవుడు. నా మనసులో ఉన్నటువంటి ఆశను గుర్తెరిగి నన్ను, నా కుటుంబాన్ని గొప్ప జనముగా చేయబోతున్నావా అని బ్రతిమలాడుతున్నాడా? లేదండి. ఏమని బ్రతిమలాడుతున్నాడు? యెహోవా, నీవు మహాశక్తి వలన బహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఎందుకయ్యా కోపము? ఇశ్రాయేలు మీద కోపం ఎందుకు? వారి మీద ఎందుకు మండిపడుతున్నావు? ఎందుకు వారిని నాశనం చేస్తానంటున్నావు? నువ్వు మహాశక్తి కలిగినటువంటి వాడు, మహాబలము కలిగినటువంటి వాడు. అయ్యా, నీవు కోపించడానికి వీల్లేదు, మండిపడడానికి వీల్లేదు అని బ్రతిమిలాడుతున్నాడు. ఇంకా నువ్వు ఏమంటున్నాడు చూడండి, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి నుండి వారిని నశింపజేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏలా చెప్పుకుంటారయ్యా? చెప్పుకోవడానికి ఎందుకు అవకాశం ఇస్తావు? ఏమంటారు ఐగుప్తీయులు? తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరినీ వారి దేవుడు యెహోవాట వారిని అరణ్యంలో అర్థాంతరంగా చంపేశాడట అని ఐగుప్తులు నిన్ను అపార్థం చేసుకుంటారు. ఏమండి, దేవునికి ఆలోచన చెప్పగలిగినటువంటి గొప్ప నాయకుడు మోషే కాదండి? దేవుడేమో చంపుతానంటున్నాడు, మోషేనేమో లేదయ్యా వారిని బ్రతకనివ్వు, నీ మీద అపవాదు మోపుతారు ఐగుప్తు ప్రజలు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, నీ కోపాగ్ని మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గురించి సంతాపపడుము. ఎందుకు అంటే నువ్వు వాగ్దానం చేశావు. ఏమని? అబ్రహాముకు వాగ్దానం చేశావు, ఇస్సాకుకు వాగ్దానం చేశావు, ఇశ్రాయేలులకు జ్ఞాపకం వాగ్దానం చేశావు. ఏమని? నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారునని వారితో నీతోడని ప్రమాణము చేసితివ. నేను వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, అపవాదును జ్ఞాపకం చేస్తున్నాడు, తన బలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరండి? మోషే. మొట్టమొదటిసారి దేవుణ్ణి ఆలోచింపజేసినటువంటి వ్యక్తి మోషే అండి. దేవునికే ఆలోచన చెప్పగలిగినటువంటి వాడు మోషే అండి. చూడండి, ఆ విషయము 14వ వచనంలో చెబుతున్నాడు దేవుడు. అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. దేవుని నామకు మహిమ కలుగును గాక. అందుకండి మోషేను అందుకన్నాడు. ఏమన్నాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. ఇంకా ఎటువంటి సాహసానికి మోషే అడుగు వేస్తున్నాడో చూడాలి ఈ సందర్భంలో మనం. చూడండి 32వ వచనం, 32వ అధ్యాయము. అయ్యో, ఇక వెళ్ళాడు, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెబుతున్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచిపెట్టుమని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నువ్వు వారిని క్షమించవా?
వాడిని చంపేస్తావా? చంపే. ఈ వాగ్దానమును నువ్వు మర్చిపోతావా? ఓకే, మర్చిపో. అయితే మొట్టమొదట నా పేరును నీ జీవగ్రంథములో నుండి తీసివేస్తే ఎవని పేరైనను జీవగ్రంథమందు కనబడని ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడేవాళ్ళను. ఎంత సాహసం అండి మోషేది! తన ఘనతను కోరుకోవట్లేదు మోషే. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోవట్లేదు మోషే. ఏమండి, తన ప్రజల యొక్క నాశనమును కోరుకోవట్లేదు మోషే. ఏం కోరుకుంటున్నాడు? ఏమని ప్రతిమలాడుతున్నాడు దేవదేవుణ్ణి? అయ్యా క్షమించు. ఒకవేళ నువ్వు క్షమించినట్లయితే నన్ను తీసుకొని వెళ్ళి ఫస్ట్ నరకములో పడవి. నన్ను తీసుకొని వెళ్ళి నరకములో వేయండి. నిజంగా దేవుడు ఎంత ఆనందానికి, ఎంత అనుభూతికి గురై ఉంటాడండి మోషే ఆలోచనలు చూసి. ఇప్పుడు రండి దేవుడు అంటున్నటువంటి మాట, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం అండి. యెహోవా ఆ మాట విని, ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశం. మనము ఆ సందేశంలోకి ఇప్పుడు వెళ్ళము, కానీ ఆ మాట విని దేవుడు అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. తన తోబుట్టువులతో చెబుతున్నాడు, మీరు కూడా ఆయనతో సహోదరి సహోదరులే అయినప్పటికీ కూడా మీకంటే ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరిలో ఎందుకు సాత్వికుడో తెలుసా? ఇదిగో నన్ను ఒప్పింపజేశాడు. ఉగ్రతకు నాకు అవకాశం ఇవ్వలేదు. తన ప్రజలను క్షమించమన్నాడు. అవసరమైతే తాను జీవగంధములో నుండి తన పేరును తుడిపి పెట్టమన్నాడు. ఇది ఏ లక్షణం అండి? దేవదేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? అతడు భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. ఎందుకు అంటే ఇటువంటి లక్షణము కలిగి ఉన్నాడు. ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఇక ముగించుకుందాం. మనందరికీ కూడా తెలుసు, మత్తయి గారు రాసినటువంటి సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఏమని? 11వ అధ్యాయము 23వ వచనములో, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడును, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన ఏ లక్షణాన్ని కలిగి ఉన్నాడు అంటే చూద్దాం, నేరుగా వెళదాం. 26వ అధ్యాయము మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 51వ వచనం అండి. 51వ వచనం, ఇదిగో యేసుతో కూడా ఉన్నటువంటి వారిలో చేయి చాచి, ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుడైనటువంటి దాసుడు ఒకడున్నాడు, వాని పేరు మల్కు. వాడి చెవిని ఏం చేశాడట? తెగ నరికాడు. రక్తానికి రక్తం, అంతే కదండి. కన్నుకు కన్ను, చెవికి చెవి, మాటకు మాట, దెబ్బకు అదేనా? పగ తీర్చడం నా పని, క్షమించడం దేవుని పని, అంతే అంటారా? ఏమండి, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. నాన్న, కత్తి పట్టడము, కత్తితో అతని చెవి నరకడము నీ పని కాదు. ఎందుకు అంటే కత్తి పట్టినటువంటి వాడు కత్తితోటే మరణిస్తాడు. కత్తి పట్టడము, పగ తీర్చుకోవడం మన వంతు కాదు. ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే, ఆయన ఈ సమయమందు నేను నా తండ్రిని వేడుకొనవన్ననియు వేడుకొన లేననియు
వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? 12 సేనా వ్యూహములు అంటే ఒక వ్యూహానికి, ఒక సేనకు 6,000 మంది అట. 6 × 12 ఒక్కడైనా తప్పించుకోగలుగుతాడా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి వారందరూ? మీకు మరొక విషయం జ్ఞాపకం చేయాలి. ఇక్కడ అంతకు ముందే జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెతుకుతున్నారు. వారు అడుగుతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు మీలో అంటే నేనే అన్నాడు. అన్నందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా వెనుకకు పడిపోయారు. ఏమన్నాడు? నేనే అన్నందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ కత్తి పట్టుకొని చెవి నరికేటువంటి వాడు అవసరం అంటారా? అవసరం లేదు. అంటే ఇంత సామర్థ్యము సకల లోకాలను కూడా కలగజేసినటువంటి వాడికి ఈ కత్తి పట్టుకున్నటువంటి వాడు అవసరమా? ఏమండి? అన్ని కలిగి ఉండి, అన్ని చేయగలిగి ఉండి, ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగి ఉండి తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి మనుష్య రూపము కలిగి ఈ లోకానికి వచ్చాడు కదండి. ఏమీ చేయకుండా, దూషిస్తున్నటువంటి వారిని దూషించకుండా, గేలి చేస్తున్నటువంటి వారిని గేలి చేయకుండా, ఉమ్ముతున్నటువంటి వారిని ఉమ్మకుండా ఏమంటున్నాడు? ప్రార్థన. తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరు అదండి సాత్వికము కలిగినటువంటి లక్షణం. ఒక మోషే, ఒక దావీదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, వీరందరూ ఏం కలిగి ఉన్నారు? సాత్వికమును కలిగి ఉన్నారు. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తాను చెప్పుకుంటున్నాడు, నేను సాత్వికుడు. మోషేని గురించి దేవుడు అన్నాడు, మిక్కిలి సాత్వికుడు అన్నాడు. దావీదును గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తూ పరిశుద్ధ గ్రంథంలో భద్రపరిచారు. క్షమాభిక్ష పెట్టాడు షిమికి, ఎందరికో పెట్టాడు దావీదు. అయితే ఈ కృపాయుగములో, ఈ క్రైస్తవ యుగములో మనమే లక్షణం కలిగి ఉండాలి. ఏ లక్ష్యం కలిగి ఉండాలి? అవకాశము కొరకు, అంతేనండి, అవకాశము కొరకు ఎదురు చూడాలి. ఆ అవకాశం కొరకు ఎదురు చూడాలి అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలా క్రైస్తవుడు? ఏమండి? అవకాశం కొరకు ఎదురు చూడాలా? చూడండి, వివరణతో మనము మాట్లాడుకోకుండా స్పీడ్గా వెళదాం. పౌలు గారు తీతుకు రాస్తున్నారు. ఏమని రాస్తున్నాడు చూడండి. ఏం కనపరచాలో చెబుతున్నాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలలో చెబుతున్నాడు పౌలు గారు. అధిపతులకును అధికారులకును నీవేం చేయాలో తెలుసా? అధిపతులకు అధికారులకు నీవు లోబడి విధేయులుగా ఉండవలెను. ఎవరికి? అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలను. అంత మాత్రమే కాదు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచవలను. అధికారులకేనా, అధిపతులకేనా అంటే కాదు. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవనిని దూషింపక జగడమాడని వాడును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయి. తీతు ఏం చేయాలి? సాత్వికము కనపరచాలి. జగడమాడడానికి వీల్లేదు, దూషించడానికి ఆత్మఫలములో భాగము. ఏమండి చెప్పాలి?
ఏం కనపరచాలి క్రైస్తవుడు ఈరోజు? నిజ క్రైస్తవుడు ఏం కనపరచాలి? సాత్వికము కనపరచాలి. చూద్దాం మరొక భాగము. తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెబుతున్నాడు మరలా. 6వ అధ్యాయము, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము చెబుతున్నాడు దైవజనుడా. 11వ వచనం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడును. ఎవరికి? దైవజనులకు కూడా, సేవకులు కూడా. మాకు చెబుతావు కానీ మరి నీ సంగతి ఏంటి అంటారు కదా. మరి మీరు అంటారా అనరా? మీరేంది అందరంటారు, అందరంటారు. అయితే దైవజనులు, సేవకులు కూడా ఎటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి? సాత్వికం అనేటువంటి లక్షణమును కలిగి ఉండాలి. ఇదే పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో చూడండి. ఏం ధరించుకోవాలో ఇప్పుడు మనము బట్టలు, చక్కటి వస్త్రాలు ధరించుకుంటున్నాము. అయితే పౌలు గారు ఏం చెబుతున్నాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారందరికీ తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఏమండి? కనపరచాలి, సంపాదించాలి, ఇప్పుడు ధరించాలి. సాత్వికం అనేటువంటి లక్షణాన్ని ధరించాలి. ఇవన్నీ వివరించడానికి మనకు సరిపోదు. ఇంకా మీరే వివరించుకోవాలి. మన మనసులకు మనమే వివరించుకోవాలి. ఇప్పుడు నడుచుకుందాం. చెబుతున్నాడు ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు. ఎఫెసీ సంఘానికి కూడా తెలియజేస్తూ రాస్తున్నాడు. 4వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము. ఒక్కసారి మనం చూసినట్లయితే నేరుగా 3వ వచనంలోనికి వెళ్ళిపోదామండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. ఏమండి? సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ మనం నడుచుకోవాలట. మన నడక ఏ విధంగా ఉంటుందండి? కోపం వచ్చినప్పుడు, ప్రేమతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? అవన్నీ కూడా వదిలిపెట్టాలి. నువ్వు సాత్వికము కలిగి, సాత్వికం అనేటువంటి లక్షణము కలిగి నువ్వు నడుచుకోవాలి. చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో యాకోబు గారు కూడా చెబుతున్నాడు. చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. త్వరగా, అందుచేత సమస్త కల్ముషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. వాక్యం చెప్తుందండి, అదే విధంగా చెప్తుంది. వాక్యం చెప్తూనే ఉంటది. మనం చేసేది మనం చేయాలి. వాక్య ప్రకారం నడుచుకున్నట్లయితే మనల్ని మనిషిగా ఎవడు చూడడు. చూస్తారా? చూడరు. కాబట్టి మనం వాక్య ప్రకారం నడుచుకోకూడదు. దేవుడు మనకి ఇస్తాడు, మనల్ని క్షమిస్తాడు. ఇది మన ధోరణి. అది కాదు. ఆత్మ ఫలము ఫలించాలి అంటే ఆత్మ ఫలములో ఉన్నటువంటి భాగము సాత్వికం అనేటువంటి ఆ ఫలము ఫలించాలి అంటే మనం ఏం చేయాలట? మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి, అనుసరించాలి. మన నరములో జీవించాలి. ఇంకను ఏం చెప్తున్నాడో చూడండి. 3వ అధ్యాయము 13వ వచనములో యాకోబు గారు ఇంకను ఏం చెబుతున్నాడో చూడండి, చూద్దాం. అంగీకరించాలి. మీలో ఇంకను జ్ఞాన వివేకములు గలవాడు ఎవడో జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై ఉండాలి. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి.
ధరించుకోవాలి, నడవాలి, ఆలోచించాలి, అంగీకరించాలి, నడుచుకోవాలి, అంగీకరించాలి. సాత్వికం కలిగి. ఇంకా ఉన్నాయి, సమయం అయిపోయింది. ఈరోజు మన పాత్ర ఏంటి? మనది ఎవరి పాత్ర? షిమి పాత్రనా? దావీదు పాత్రనా? మోషే గారి పాత్రనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అనేటువంటి పౌలు గారి యొక్క భావాల యొక్క పాత్రనా? ఈరోజు మనం ఫలించేది ఏ లక్షణం? కారు ద్రాక్ష లక్షణమా? ఏమీ లేకుండానే, ఎటువంటి సామర్థ్యము లేకుండానే మనం మండిపడితే అన్నీ కలిగినటువంటి వారు ఇంతగా తగ్గించుకుంటే ఈరోజు మన పరిస్థితి ఏంటండి? సాత్వికం అనేటువంటి లక్షణము తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడికి అవసరం అవసరం అవసరం. నువ్వు గొప్పవాడిగా కావాలి అంటే మనల్ని మనము ఏం చేయాలి? తగ్గించుకోవాలి. సాత్వికమైనటువంటి లక్షణమును కలిగి ఉందాం. దేవునికి మహిమకరంగా నిలవబడదాం. అనేకులను సంపాదించడం, సాత్వికం అనేటువంటి ఆ గుణ లక్షణాన్ని మనము కలిగి ఉందాం. దేవుని చేత చక్కటి నమ్మకమైన మంచి దాసుడు అని ప్రశంసను పొందుకుందాం. అటువంటి మహాకృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.